కాన్సెప్ట్ చాలా వండర్ఫుల్గా ఉంది. చాలా చిన్న ఏజ్లో మీరు ఉన్నారు. బట్ ఇంత చిన్న ఏజ్లోనే ఒక ఎన్జిఓ ఫామ్ చేయాలని చెప్పి ఎందుకు వచ్చింది థాట్? మీకు చదువు కంటిన్యూ చేసిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఎన్జిఓ కాన్సెప్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ముందే ఇంత అర్లీ స్టేజ్లో ఎలాంటి స్టెప్ తీసుకున్నారు? నేను మేఘన అని నా పేరు. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. చిన్నప్పటి నుంచి మా మదర్ అన్నది నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. చిన్నప్పటి నుంచి అంటే లైక్ అందరూ కలిసిమెలిసి హ్యాపీగా చూడాలన్నది కోరిక నాకు చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడే స్టార్ట్ చేయాలన్నది నాకు చాలా ఎందుకు అనిపించింది అంటే ఇట్స్ ద రైట్ టైం అన్న ఫీలింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఓకే, అంటే అంటే చిన్న ఏజ్లో 18 years అంటున్నారు మీరు. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి మీకు, అంటే ఒక ఎన్జిఓ లాంటిది డీల్ చేసే విధంగా ఇప్పటివరకు ఈ ఎక్స్పీరియన్సెస్లో ఎలాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేశారు? ఇలాంటి యాక్చువల్లీ ఏంటంటే మాది స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఎక్స్పీరియన్స్ అన్నది ఓన్లీ 10 months అలా ఉంది. కాబట్టి మాకు చాలా సపోర్ట్ అంతా ఐబీ హబ్స్ వాళ్ళు ఇస్తూనే వచ్చారు. లైక్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, ఏమైనా మాకు ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ స్టాల్ ఇక్కడ ఆగస్ట్ ఫెస్ట్లో మాకు స్టాల్ పెట్టడానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చు. అండ్ ట్రైనింగ్స్ అంతా కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇష్యూస్ అయితే ఇప్పుడు దాకైతే ఏమీ లేవు. ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది, హౌ డు యూ వాంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి? కాన్సెప్ట్ అనేది ఇట్స్ ప్రెటీ బిగ్. హార్మనీ చూడాలి అని మా విజన్ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే పెట్టుకున్నాము. వీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ 2 ways. వీ హ్యావ్ అ పర్సెప్షన్ ప్రోగ్రామ్ అండ్ అ క్యాప్ ప్రోగ్రామ్. పర్సెప్షన్ ప్రోగ్రాంలో ఏంటంటే మనిషికి ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది. ఆ పర్సెప్షన్ని మనం అర్థం చేసుకుని దానికి బేసిక్లీ ఎలా చేయొచ్చు, హౌ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ థింకింగ్, అలాంటిది దానికి ఒక కోర్స్ లాగా చేద్దాము అని మా ప్లాన్. అది ఒక సైడ్, అది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి క్యాప్ ప్రోగ్రామ్ అని, చైల్డ్ అడాప్షన్ ప్రోగ్రామ్ అని. దానికి ఏంటంటే 50 students ఇప్పుడు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం అనమాట. అంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళ ఫుడ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, కేర్ కానీ అన్నీ మేమే చూసుకుంటున్నాము. అండ్ వీళ్ళని ఎలా పెంచాలి అంటే హార్మనీతో పెంచాలి అని, అంటే తిట్టకుండా కొట్టకుండా పెంచాలి అని. సో లవ్తో, కేర్తో, రెస్పెక్ట్తో, ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ డిజర్వ్స్ దిస్ అనుకుని ఇలా పెంచుతున్నాము మేము. దీన్ని మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్ కానివ్వండి, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు అన్నారు ఇప్పుడు చిల్డ్రన్ని కొట్టకుండా గ్రో చేద్దాం, వాళ్ళని పెంచుదామని చెప్పి, అంటే మీకు ఎలాంటి సపోర్ట్ బయట నుంచి ఎక్స్టర్నల్ సపోర్ట్ మీకు ఉంది? ఎందుకంటే మీరు చిన్న ఏజ్లో ఉన్నారు, మీరంతా మిగిలిన ఇష్యూస్ ఏవి ఫేస్ అవ్వకుండా మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? రైట్ నౌ ఇప్పుడు ఐబీ హబ్ సపోర్ట్ ఉంది ఎక్స్టర్నల్గా, వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, వాలంటీర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఛాలెంజెస్ కొన్ని ఫేస్ చేశాము హార్మనీ ఇనిషియల్గా చేయడానికి చిల్డ్రన్స్లో. బట్ వీ రియలైజ్ దట్ వెన్ వీ రెస్పెక్ట్ ద చైల్డ్ అండ్ వీ షో దమ్ ద రెస్పెక్ట్ దట్ దే డిజర్వ్, దే స్టార్ట్ టు టర్న్ అరౌండ్. అండ్ అట్లా ఇస్తూ వచ్చాము అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ ప్రాజెక్ట్లో? నా విజన్ కూడా అంటే మా అందరి విజన్ కూడా ఒకేలా ఉందన్నమాట. ఏంటంటే సొసైటీలో హార్మనీ తేయాలి, సొసైటీలో ఒక చేంజ్ తేయాలని స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు పిల్లల్లో మేము యాక్చువల్లీ అది పెడదాం అనుకున్నాం. ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్. పిల్లలు అలా హ్యాపీగా కలిసిమెలిసి ఉంటే మాకు కూడా చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలని కూడా అది కూడా మాకు చాలా ఉందన్నమాట మైండ్లో. మేఘనా, ఇప్పుడు ఇండియాలో ఎన్జిఓ అంటేనే ఒక రకంగా భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఒకటి, ఫండింగ్ తెచ్చుకోవడము, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ మీరు ఓవర్కమ్ చేసి ఒక బెస్ట్ ఎన్జిఓగా ఆర్ ఒక రోల్ మోడల్ ఎన్జిఓగా దీన్ని హౌ డు యూ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే కరెక్టే అండి. ఇప్పుడు ఇండియాలో ఎన్జిఓస్ అన్న వెంటనే అసలు పీపుల్కి బయట ప్రజలకి నమ్మడానికి కూడా లేదు. ఎందుకంటే ఓకే ఎన్జిఓ అంటే ఏమవుతుందో కూడా తెలియట్లేదు. అందుకు ఇప్పుడు మా ఎన్జిఓలో ఏం చేశామంటే ఏది అయినా ఇక్కడ ప్రోగ్రామ్స్ కానీ, ఫైనాన్సెస్ కానీ, ఏ ట్రాన్సాక్షన్స్ అయినా కూడా అంతా 100% ట్రాన్స్పరెన్సీతో రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా మీరైనా కూడా జస్ట్ మా వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిపోయి అసలు ఏమవుతున్నాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమవుతుంది, లేకపోతే లాస్ట్ డే ఏమైంది, ఇయర్ ఏమైంది, మొత్తం చూడొచ్చు. 100% ట్రాన్స్పరెన్సీ అని. సో దీనివల్ల ఒక ఏంటంటే పీపుల్కి అన్నది మా ఎన్జిఓ మీద బాగా ట్రస్ట్ అన్నది బిల్డ్ అయింది. సో దట్ వాళ్ళు కూడా ముందుకు వస్తారు కదా ఈ కాజ్కి అన్నది సపోర్ట్ చేయాలి అన్నది. అండ్ మేమేమనుకుంటున్నామంటే ఏదైనా వేరే ఎన్జిఓస్ ఈ ట్రాన్స్పరెన్సీ అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే మేము ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఆ గుడ్ కాజ్ అన్నది వాళ్ళకి రావాలి కదా. ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? ఓవరాల్గా ఏంటంటే
మా కాజ్ మీకు నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నది ఇదంతా కలిపి అందరూ సపోర్ట్ అంటే లైక్ ఇప్పుడు మా విజన్ వచ్చేసి సొసైటీలో హార్మోనీ బిల్డ్ చేయడం అన్నది మా విజన్. సో మీకు నిజంగా ఇప్పుడు రైట్ నో బయట సొసైటీలో హార్మోనీ అన్నది అందరిలో కావాలి అని ఇప్పుడు అనిపిస్తే జస్ట్ మాకు ఒకసారి సపోర్ట్ చేస్తాము అని చెప్పినా చాలు. జస్ట్ ఈ కాజ్కి సపోర్ట్ చేస్తామని చెప్పా చాలు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.